రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు బాసటగా నిలుస్తోందని ఉద్యోగుల ఐకాసా చైర్మన్ వి లచ్చిరెడ్డి అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలో డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఐకాసా సమావేశం నిర్వహించారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను ప్రభుత్వం దశలవారీగా పరిష్కరిస్తోందన్నారు. డిఏ చెల్లింపు, ఆరోగ్య పథకం అమలుకు ట్రస్ట్ ఏర్పాటు, పెండింగ్ బిల్లుల చెల్లింపు తదితర అంశాలపై కేబినెట్ తీసుకున్న నిర్ణయాల పట్ల సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రులకు, ప్రభుత్వ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. మరికొన్ని అంశాలను కూడా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లామని, వాటిని కూడా త్వరలోనే పరిష్కరిస్తామని ఆశిస్తున్నామన్నారు. 2 డిఏలతో పాటు దీర్ఘకాలికంగా ఉన్న ఉద్యోగుల సమస్యలని చర్చించి ఈ సమస్యలని పరిష్కారం దిశగా ఒక నిర్ణయం తీసుకున్నందుకు ఎన్నో రోజుల నుంచి మనం విజ్ఞప్తులు చేస్తున్న సందర్భంలో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం మంచి నిర్ణయంగా భావించి, ఎందుకంటే ఉద్యోగస్తులు సమస్యలు అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. ఆ సమస్యలని ప్రభుత్వంతో సానుకూలంగా తీసుకోవడానికి మా వంతు ప్రభుత్వంతో ఉంటూ ప్రభుత్వంలోనే పనిచేస్తూ ఏదైనా ఉద్యోగ సంఘాలుగా ఉద్యోగాలుగా జేఏసీ పక్షాన ప్రభుత్వం మీద ఒక నిర్ణయం తీసుకునేటట్టు చేయటం అనేది మేము చాలా మంచి నిర్ణయంగా భావిస్తున్నాం. ఇంకా నాన్ ఫైనాన్స్ సమస్యలను కూడా చాలా సమస్యలు పరిష్కరించే దిశగా వెళ్తుంది.